అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. యువతి కళ మన ధ్యానాంశము సర్వోన్నతమైన స్థలము. సర్వోన్నతమైన స్థలము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరి అనుదినము కూడా ఆయన సన్నిధిలో దేవుడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించాడు మనకు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించాలి. ఈ ఉదయకాల వేళలో కూడా సర్వోన్నతమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప ఎంతో గొప్పదో. దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను కూడా భూలోకంలో నన్ను ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటే ఆయనకు మహిమ, సర్వోన్నతుడైనటువంటి దేవునికి మహిమ చెల్లించడానికే నన్ను భూమి మీద ఉంచాడు. కాబట్టి ఉదయకాల వేళలో సజీవ లెక్కలో మన నుంచి ఆ కృప కలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణమైన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అవును, సర్వోన్నతమైనటువంటి దేవుడు ఉన్నటువంటి స్థలము అది సర్వోన్నతమైనటువంటి స్థలం. ఆయన మరి ఆ యొక్క మహిమ కలిగినటువంటి ఆ ప్రదేశంలో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ మహిమ కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాదు కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆయన భూమి మీద మరి ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని చెప్పి చూస్తుంటాడు. అవును, మనిషి సమాధానం లేని స్థితిలో ఉంటుండగా సమాధానాన్ని అనుగ్రహించడానికి, సఖ్యపరచడానికి, ఆయనను సాగిలపడి మరి పూజించడానికి మరి సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ దేవుడు మరి ఈ యొక్క భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. సర్వోన్నతమైన స్థలం అది ఎంత గొప్ప స్థలమో కదా, ఎంత మహిమ కలిగిన స్థలమో కదా, ఎంత ప్రకాశమానమైనటువంటి స్థలమో కదా. ఆ స్థలములో దూత గణములతో ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగల్ కెరూబులతో శరూబులతో ఆయన్ను స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ స్థలము ఎవరు మరి ఆయనను నమ్ముకున్నవారు, ఆయనలో నిత్యము జీవిస్తున్నవారు, ఆయన నిత్యము మహిమపరుస్తున్నవారు, ఆయనను నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి వారు మాత్రమే ఆ ప్రదేశంలో ఆయనతో కూడా ఉండే ఆ యొక్క స్థలములో నన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన రానంటున్నాడు. ఆ స్థలము సర్వోన్నతమైనటువంటి స్థలము అని చెప్పి చూస్తుంటున్నాం. అందుకే కదా అక్కడ గమనిస్తే 8వ వచనంలో 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ దేశంలో కొందరు గొప్ప కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని చెప్పి చూస్తున్నాం. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని చెప్పి చూస్తుంటున్నాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి చూస్తున్నాం. క్రీస్తు అన్న కాడ ఒకటి అని ఉంది. కింద ఫుట్ నోట్లో అక్కడ గమనించినట్లయితే క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అవును, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయము
32వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 29 నుంచి 32 వరకు కూడా కలిసి ఉన్నాయి. అక్కడ గమనిస్తే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పొణిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని చెప్పి చూస్తున్నాను. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును అని చెప్పి చూస్తున్నాను. అవును, ఆయన సర్వోన్నతుడు, సర్వమును సృష్టించినటువంటి వాడు, సమస్తమునకు ఆధారభూతుడటువంటి ఆయన మనము స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అక్కడ అంటాడు కదా, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను అని చెప్పి ఆయన వెలుగైనటువంటి దేవుడు. అంతేకాదు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని చెప్పి చూస్తున్నాను. అంత గొప్ప దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఇదే లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, 28వ వచనంలో వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు అక్కడ? ఆయన ఎదుట సాగిలపడి. ఎవరు సాగిలపడాలి? ఆయన నమ్మిన వారు సాగిలపడాలి. ఆయన సన్నిధిలో సాగిలపడి. అక్కడ మనం గమనిస్తే 26వ వచనంలో, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి, ఎవరు? సమాధులలో ఉన్నటువంటి వాడు, దయ్యము పట్టిన వాడు, బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే తిరుగుతున్నటువంటి వాడు కదా, వాడు యేసును చూచి, ఆయన కరుణించే దేవుడని, ఆయన కృప కనికరము కలిగిన దేవుడని, ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన నెమ్మదిచ్చే దేవుడని, ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడని, ఆయన భద్రపరిచే దేవుడని ఆయనను చూచి కదా, సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. సమాధుల్లో ఉండేవాడు కాదు, ఇంటిలో కూడా ఉండేవాడు కాదు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధింపుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసెను అని చెప్పి చూస్తున్నాడు. సర్వోన్నతమైన దేవుడు, సర్వకృపానిదేగు దేవుడు. అదిగో ఆ యొక్క దయ్యము పట్టిన వాడు కూడా బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే ఇంటిలో ఉండువాడు కాడు. అటువంటి వాడు వచ్చి ఆయన ఎవరో తెలుసుకొని, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పేసి, మరి దెయ్యము పట్టిన వాడికి తెలిసింది. మరి అన్యజనులు, ఈ లోకంలో ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉంటున్నారు. సర్వలోక మానవాళి కొరకై కదా ఆయన భూలోకానికి మానవునిగా వచ్చింది, మధ్యవర్తిగా వచ్చింది. ఆకారాన్ని కోల్పోయాడు. సర్వోన్నతమైన స్థలములలో సర్వకృపానిదేగు దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తములకు ఆధారభూతులైనటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఏమీ లేనివాడుగా రిక్తుడైపోయాడు. ఆయన భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం కూడా మనం చూసినట్లయితే, 28వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయెను అని చెప్పి చూస్తుంటాం. ఇదే లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, సర్వోన్నతమైన స్థలములో మహిమ,
సర్వోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమ ఆపాదించవలసిన వారం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు. ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయం 19వ వచనం కూడా చూస్తే, యేసు నేను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు, దేవుడొక్కడే తప్ప మరి ఏ దేవుడు సత్పురుషుడు కాడు. దెయ్యము పట్టినవాడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన యేసు అని తెలుసుకున్నాడు, వచ్చి సర్వోన్నతుని కుమారుడు అని చెప్పేసి ఆయన ఎదుట సాగిలపడి ఆయన స్తుతించి గణపరిచిన వాడుగా మనం చూస్తుంటున్నాం. 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఆయన యొక్క జన్మ ఎంత గొప్పదో కదా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసు క్రీస్తు. దానికిదే మీకు అలవారు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట మీరు చూచెదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఇక్కడ గమనించట్లయితే సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఉదయకాల వేళలో ఎవరికి మహిమ? దేవునికే మహిమ. ఏ దేవుడికి? నిజమైన దేవుడికి. ఏ దేవునికి? సర్వోన్నతమైన స్థలములలో ఉన్నటువంటి దేవునికి మహిమ. ఆయనకే మహిమ చెల్లించవలసిన వారము కాబట్టి నీ కొరకు నా కొరకే కదా ఆ మహిమను వీడి ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు రక్తము కార్చాడు. పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి మన పరిశుద్ధులకి చేశాడు. సర్వోన్నతుడైనటువంటి ఆయన ఎదుట సాగిలపడే ఆ కృపను నీకు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఆయన స్తుతించాలి. మనకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేనున్నటువంటి స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళడానికి నేను వస్తాను అన్నాడు. వస్తానన్న దేవుడు రాకన్నాడు, వస్తాడు తప్పకుండా. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది నిత్యత్వంలో కదా. క్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనకిష్టులైన మనుషులు ఎవరు అనగా విశ్వసించిన వారే ఆయనకిష్టులు. ఆయనకిష్టులు ఎవరు? విశ్వసించిన వారే. ఆయనకిష్టులు ఎవరు? నిత్యము ఆయన ఆరాధించేవారు. ఆయనకిష్టులు ఎవరు? ఆయన పూజించేవారు. ఆయన ఎవరని? సర్వోన్నతుడైనటువంటి దేవుడని, సర్వోన్నతమైనటువంటి ఆ స్థలముల్లో ఉన్నటువంటి ఆయనకు ఈ ఉదయకాల వేళలో మహిమ ప్రభావములు చెల్లించవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు ఈ కొద్ది లేఖనాలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఉదయకాల వేళలో సర్వోన్నతుడమైనటువంటి మిమ్మలను అయా హృదయమారా మనసారా స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఒకప్పుడు మేము కూడా అదిగో ఆ దెయ్యము పట్టిన వాడి వలె మేము తిరుగుతూ ఉంటుండగా మమ్మల్ని కూడా మీరు చూసి ప్రేమించి మాకిచ్చిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రములు. రక్తము చిందించినదే పాపక్షమాపణ లేదు కాబట్టి పరిశుద్ధమైన రక్తమును మా కొరకు కార్చి నాయనా, దేవుని మేము చూడలేదు కానీ దేవా తండ్రి, దేవుణ్ణి చూడటానికి మా కొరకై దేవా తండ్రి నాయనా మమ్మల్ని దేవునితో సదాకాలము ఉంటే ఆ స్థలంలో మమ్మల్ని ఉంచేందుకు కొరకై ఆ స్థలమును విడిచి భూలోకానికి పాపులమైన మా కొరకు వచ్చి మా కొరకు నాయనా మీరు పాపముగా చేయబడి దేవా తండ్రి మీరు మరి రక్తము కార్చి ఆ రక్తదారులు మా ప్రతి పాపమును కడిగి నాయనా మా కొరకు చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తములో మా ప్రతి పాపమును కడిగి నిత్యత్వములో సర్వోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి ఆ మహామహుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.